హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. గాదే సాయికృష్ణ తల్లి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సాయికృష్ణ ఎపిసోడ్లో జరిగినటువంటి పరిణామాలను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ తల్లికి కూడా రాని, ఏ తల్లి అడగని, అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందని నేను అనుకోవడం లేదు. నాకు ఈ డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏమీ వద్దు, నాకు కావాల్సింది కనీసం నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి కన్నీటి బాధ అంతా ఇంత కాదు. ఇంత జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లి బాధ కడుపు కోత తీర్చాల్సింది పోయి ఇంకా పెంచుతూ వాడొక క్రిమినల్ అని చెప్పి ఒక మరదలతో వ్యవహారానికి సంబంధించి చనిపోయిన వ్యక్తి మీద కూడా ఈ రకంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. సో అలాంటి వ్యక్తిగా మేము ఓటు వేసింది, ఇలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంది మా కర్మ అని చెప్పి ఆ తల్లి మాట్లాడిన మాటలు పోలీస్ స్టేషన్ పైన ఏదో దొరికినాయి అంటే ఆనవాలు ఈ గాదే సాయికృష్ణకి సంబంధించింది అనేటువంటి చర్చ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో వాటికి సంబంధించి గాదే సాయికృష్ణ తల్లి మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేదా నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకా ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. ఇదే వీడియో ఎవిడెన్స్ పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి వాళ్ళ మీ పార్టీ వ్యక్తులే కాబట్టి మరి ఆ ఎవిడెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగండి. మీ బాధ్యత కలిగిన వ్యక్తులు అయితే మీరు పార్టీకి, జనసేన పార్టీకి కష్టపడి పని చేశారు, వాళ్ళు చెప్తా ఉన్నారు కష్టపడి పని చేశామని చెప్పి, మరి వాళ్ళకు మీరు మేలు చేయగలిగితే అంతకన్నా కావాల్సింది. రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేసిన అవసరం లే, ఇక్కడ మేలు చేయండి. ఇప్పుడు క్రిమినల్ అంటున్నారు కదా, ఈ తల్లి ఇంత మాట మాట్లాడడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎంత పెద్ద క్రిమినల్ అండి. వాళ్ళు ఇంత దారుణం చేశారంటే గాదే సాయికృష్ణ ఎంతకంటే దారుణం చేశాడా? ఒకవేళ చేసి ఉంటే కేసులు పెట్టి ఉంటే దాని లెక్క దానికి ఉంటుంది. కానీ ఇంత దారుణమా? అందుకే అంటుంది ఆమె ఏకి పారేస్తావు. నా కొడుకు నిజాయితీగానే ఉంటాడు. కొడుకు పెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవరెవరు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు రావాలి. అంతే. నేను ఇంకేమన్నాను మిమ్మల్ని, నాకు చాలా బాధగా ఉంది, నేను ఉంటాను చచ్చిపోతాను, నాకు తెలవదు. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేం చూడండి సార్, ఇలాంటి దుర్భాగ్యులతో బతకనేవాడు. ఎంతమంది ఉన్నారు దండం పెట్టాలి గవర్నమెంట్కి. ఒక 5-4 అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు ఏది ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళు నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నాక పోలీసు వాళ్ళు ఏది, నలుగురు 5 వచ్చారే, మిగతా వాళ్ళు ఏది, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏది, నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకు మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు. ఆడి మీద నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను ఆసుపత్రిలో. ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఎక్కడికి వెళ్ళగలను, ఎవరిని న్యాయం అడగలయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. నాకు లెగొట్లేదు. నేను నా కనీసం నేను ఒకటి అడుగుతున్నా, నేను నాకు ఆస్తులు అంతస్తులు నాకేమొద్దు, నాకు ఈ ఇచ్చే పొలాలు డబ్బు నాకు వద్దు. నా పిల్లడు బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టద్దు. నా పిల్లవాడిని చిత్రవత చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు, ఏంటని కారణం లాగండి అయ్యా. వాళ్ళకి సరైన శిక్ష పడ. 2-3 అరెస్ట్ చేసేసి న్యాయం చేసేసామని అనుకుంటే సరిపోదు. ఇప్పుడు ఈ తల్లి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంది కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి పిలిపించుకొని మాట్లాడారు. అంతా అయిపోయిందని భజన చేస్తారు, డాబాకు బాగా ఇది డిబేట్లు పెట్టి ఉదరగొట్టేస్తారు కదా. మరి ఈ తల్లి కన్నీటికి ఇప్పుడు కన్నీళ్ళు పెడతా ఉంది. ఇంకా ఒక 2-3 కాదు, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏ రకంగా మేగులు కొట్టి చంపారనే విషయాలను ఈ రకంగా చెప్తా ఉంది. వీడియో ఎవిడెన్స్ ఇదే. మరి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఆ తల్లి కనీసం చివరి కోరిక, ఆ తల్లి ఏదైతే అడుగుతా ఉందో తన కొడుకు బూడిద ఇవ్వండి, కనీసం అదన్నా ఇవ్వండి. మీరు న్యాయం చేస్తారో లేదు తర్వాత సంగతి, కానీ కనీసం అదన్నా ఇవ్వండి. దయచేసి మీరు అలాంటి మాటలు అనమానండి. మాకెవరూ డబ్బులు ఇవ్వలేదు.
మా ఓడి అన్నింటి గ్యారంటీ ఇంకెంతమందిని చంపాడు చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజం తెలవాలి. ఆడు పోలీసు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. ఇంతకు ముందు ఎంతమందిని చంపాడు. ఆడు మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని తీసుకొస్తావు, ఎంతమందిని దానం చేస్తావు? ఏదో పాప నిలుతాడట నీకు నీ బిడ్డకి అందరికీ కలుగుద్ది. నా పిల్లల్ని ఇలా చేసి బతికుండ మీద మేకులు కొట్టి ఇష్టం వచ్చిన లాఠీలతో కొట్టించి వాళ్ళ అన్నం ఇంట్లో పోలీసు వాళ్ళు పెంట పెట్టన్నారా? అది తింటుంది అన్నమేగా. ఒక బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి హాస్పిటల్ చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతనైతే చేసి పెట్టండి. ఐదుగురేనా అందులో? ఉన్నారు. పేర్లు మిగతా వాళ్ళు నేను ఇప్పుడు అరెస్ట్ చేసిన సరిగ్గా చూసే పొజిషన్లో లేదు. మాట్లాడిందో కూడా లేదు. ఒకటి చెప్పి అయ్యా దయచేసి చెప్తున్న దాంట్లో ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా నాకు తెలుసు, నేను చూశాను వాళ్ళు. అయ్యా నా కొడుకు ఒకసారి చూపించింది అయ్యా ఉన్నాడమ్మా నేను పంపిస్తామని ఒకడు మా సీఎం ఊరు పట్ల వెళ్ళిపో ముందు బయటకు తోసింది ఒకళ్ళు. నేను ఉంటే ఒకసారి ఫోన్ చేపించింది అయ్యా, ఒకసారి నన్ను కట్టి చూపించింది అయ్యా. మిమ్మల్ని బతిలాడుకొని మీరు అంత దారుణం చేసిన బిడ్డని కొట్టి కొట్టి మేకులు కొట్టి చంపే అంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? నా కొడుకు ఏం చేశాడని నా కారణం కావాల్సిందే. నా కారణం కావాలి. ఇన్ని కేసులు కట్టించుకుని ఊరంతా తిరుగుతున్నాడే, అతను మాత్రం సెక్యూరిటీగా ఉండాలి. నా కొడుకు సెక్యూరిటీ అక్కర్లా, మాకు అక్కర్లా. నా బిడ్డను చంపేశారు అయ్యా, అతి దారుణంగా చంపారు. ఎవరెవరు ఎందులో ఉన్నారో అది ఎందుకు వచ్చిందో, దేని గురించి నువ్వు తీసుకొచ్చావు నా కొడుకుని, మిగతా వాళ్ళు ఎవరున్నారో అది నువ్వు చూసుకో. నాకు మాత్రం చట్టపరంగా న్యాయం కావాలి. నేను ఇంతకన్నా ఏం అడగట్లేదు. ఇవన్నీ అలా చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు లేదా అమ్మాయి కూడా చెప్పింది కదమ్మా, రేపు చెప్తానని చెప్పి నేను చెప్పకూడదు. నేను ఆ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏనాడు తిరగల నా కొడుకు. తిరిగిన వాళ్ళు వెనకాల పట్టారు. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పని చేశాడని బాధతో మాట్లాడుతుందని కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు. మీరు అందరూ దయచేసి నాకు ఇంత పోటీ పెంచండి, నేను కార్యక్రమం చేసుకుంటాను. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయం అయినా చచ్చిపోయిన వాడు కిందలు కాదు. ఆ అమ్మాయి బతుకుంది. వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపుల్ని, అందుకని మాకు ఇలా చేశారు. పోలీసుల న్యాయం నిజ నిర్ధారంగా తెలుసు, నిదానంగా తెలిసింది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, అలా చెల్లుతుంది చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లవాడు బూడిదేవా సరే అది పట్టించుకోరా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరైనా మాయ చేస్తున్నాను, నా పిల్లవాడు బూడి తిప్పించు. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతుకులాపోతున్నానయ్యా. నా కొడుకు రోజుగా మొక్కుకుంటున్నాడు. నేనేం చేయాలయ్యా? ఇది ఆ తల్లి ఆవేదన. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికే సూటి తగ్గలేదు. ఎందుకంటే ఆ గాదే సాయికృష్ణని వీళ్ళే దారుణంగా చంపేశారు. ఆ తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి మళ్ళీ ఆ మరదల ఎపిసోడ్ తీసుకొచ్చారు. ఆ మరదలు బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ లీడర్లో ఇంకోరో కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఈ కేసు ఆ మరదల గురించి మాట్లాడారు. ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడి ఆ తల్లిని ఇంకా బాధ పెట్టి ఏం సాధించాలనుకున్నారు? ఆ తల్లి అదే అంటుంది, రేపు రోజు పశ్చాత్తాపడినా కూడా మీరు దీని గురించి ఇంకా అంటే చూడండి అలాంటి పరిస్థితి కూడా రాదని, మీరు పడినా కూడా దీని యొక్క కర్మఫలం అనేది అనుభవించి తీరుతారని చెప్పి ఆ తల్లి ఈ కన్నీటి శాపం ఊరికేనే పోదు. ఎంత దారుణం చూడండి, అసలు ఎలాంటి రాష్ట్రంలో ఉన్నామో చూడండి. అసలు ఇలాంటి పరిస్థితి నిజంగా మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? ఒక తల్లి నాకేమొద్దు నా కొడుకు బూడిద ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భం ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూసి ఉండరు, చూడరు కూడా. సో ఇదేమైనా తల్లి మాత్రం ఈ తల్లికి మాత్రం ఆ తల్లికి కనీసం బూడిద ఇప్పించే దాంట్లో మనం అందరం అయితే సహకరించాలి, మనం అందరం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది.